బ్రెయిన్ స్ట్రోక్ అనేదాన్ని మీరు వినే ఉంటారు. అంటే బ్రెయిన్లోని 2 రకాలు ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్స్. కానీ ఒక రకం ఏంటి అంటే ఇందులో బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్ అయ్యి రక్తం గడ్డలాగా కట్టి బ్రెయిన్ లోపల రావడం వలన పేషెంట్స్ ప్యారలైజ్ అయిపోతారు. వాళ్ళ లైఫ్ ఒక సెకండ్లో తారుమారైపోతుంటుంది. ఇలాంటి పేషెంట్స్కి మనం ఒక యూనిక్ టెక్నిక్ ద్వారా మనం ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ కొంత డేటా అనేది మనకి ఇంటర్నేషనల్ ఫోరంలో రిలీజ్ అయింది. మినిమలీ ఇన్వేజివ్ కీ హోల్ సర్జరీ ద్వారా మనం కానీ ఈ బ్లడ్ క్లాట్ బ్రెయిన్లోని డీప్లో సిట్యుయేట్ అయిన ఈ బ్లడ్ క్లాట్ని మనం మినిమలీ ఇన్వేజివ్ ద్వారా మొదటి 24 hours ఆఫ్ స్ట్రోక్లో తీయగలిగితే పేషెంట్స్ రిజల్ట్స్ చాలా బాగుంటాయని. అంటే ఈ పారాలిసిస్ నుంచి కూడా రికవర్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంది. సో గత 6 నెలలుగా స్కూబా టెక్నిక్ అనే టెక్నిక్ ద్వారా ఈ ఎండోస్కోపిక్ సర్జరీ స్ట్రోక్ పేషెంట్స్లో చేయడం జరిగింది మన అపోలో హాస్పిటల్స్లో. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. పేషెంట్స్ న్యూరలాజికల్ రికవరీ అంటే ఈ స్ట్రోక్ నుంచి బయటపడడం అన్నీ కూడా తొందరగా వాళ్ళు రికవర్ అవ్వడం, వాళ్ళ ఆఫీస్కి మళ్ళీ వెళ్ళిపోయేటట్టు జరుగుతుంది. ఇది ఎందుకంటే ఈ స్ట్రోక్ వలన లైఫ్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్యారలైజ్ అయ్యాక ఇంకా మరి లైఫ్ అనేది ముందరకు నడవదు. ఆఫీస్కి వెళ్ళడం కానీ ఎర్నింగ్ అనేది పోతుంది. సో ఇవన్నీ లేకుండా ప్రివెంట్ చేయగలిగేది ఈ మెయిన్ మీకు ఎడ్యుకేట్ చేయడానికి కారణం ఏంటంటే ఎర్లీగా మనం ఇది చేస్తేనే ఫస్ట్ 24 hours ఈ స్కూబా టెక్నిక్ ద్వారా మనం ఈ బ్లడ్ క్లాట్ని రిమూవ్ చేయగలిగితే రిజల్ట్స్ చాలా బాగా ఉంటాయి. ఇందులో ఏంటి అంటే మామూలుగా ఇంతకుముందు బ్లడ్ క్లాట్ అయినప్పుడు పెద్ద బ్రెయిన్లో పెద్ద ఓపెనింగ్ చేసి క్లాట్ తీసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక సర్జరీ చేసి ఆ బోన్ అనేది మళ్ళీ రీప్లేస్ చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే చిన్న కీ హోల్ ద్వారా ఫస్ట్ టైం మనం ఇక్కడ ఈ తెలుగు స్టేట్స్లోని మనం ఫస్ట్ టైం ఈ స్కూబా టెక్నిక్ ద్వారా బ్లడ్ క్లాట్ అనేది తీయడం జరిగింది. ఈ మన రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో మీరందరూని ఒకవేళ ఫస్ట్ 24 hours కానీ మన దగ్గరికి రిపోర్ట్ అయ్యగలి 30 ml కన్నా క్లాట్ అట్లాంటిది ఏమైనా ఉండి ప్యారలైజ్డ్ అయ్యి మినిమల్ సిమ్టమ్స్తో ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ని మీరు యూజ్ చేసుకోగలిగితే రిజల్ట్స్ బాగుంటాయని